రహస్యం ఏంటంటే కింద కూర్చోకూడదు, ఎప్పుడు కూడా భూమి మీద కూర్చోకూడదు. జపానికే కాదు, మామూలులో కింద కూర్చోకూడదు భూమి మీద. అందుకే ఏంటంటే చూసారా, ఎవరైనా వస్తే తాపేసేవాడు, పీట వేసేవాడు, ఏదో ఒకటి వేసేవాడు, కింద కూర్చొని. ఎందుకు అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల శక్తిని లాగేసుకుంటుంది. అందుకే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి. పూజప్పుడు ఏదో ఒక వ్యక్తి కూర్చోవాలి, గమనించుకుని కూర్చున్నాం, ఏదో ఒకటి ఉండాలి మధ్యలో. బిల్డింగ్ నుంచి చేయకూడదు, భూస్పష్టం ఉండాలి తప్పకుండా. అపార్ట్మెంట్ లో 5వ వస్తు ఆ పైన ఎక్కువ ఏం చేసుకోవాలంటే లాభం లేదు, ఆ జపం పరీక్షించదు, భూమి టచ్ కావాలి. కనుక ఏమని వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, పీట వేసుకో, లేదా దర్భతాప అది వేసుకో, చర్మం ఇప్పుడు దొరకలేదు, జింక చర్మం, పుడి చర్మం అవి వేసుకో, కంబడి అంటే గొంగడి, గొంగడి అంటే మనం ఇంకా వండుకున్న గొంగడి వేసుకోగలం. దయచేసి కొత్త గొంగడి ఉంటే అది మనం దాన్ని వాడుకోవచ్చు, వేసుకోవచ్చు. ఆశ్చర్యం తెలుసా, మంత్రశాస్త్రంలో ఒక మాట ఉంది, సర్వసిద్ధ్యస్తు కంబడే. కంబడి మీద కూర్చొని మంత్రజపం చేస్తే సర్వసిద్ధులు వస్తాయి. అంత గొప్పది కంబడి అంటే గొంగడి, కొత్త గొంగడి వేసుకొని మరి దాన్ని దేనికి వాడదు, మళ్ళీ ఆ గొంగడి పక్కన చేశారు. అట్లనే ఎట్లా కూర్చోవాలి, చక్రంలో కూర్చోవాలా, ఎక్కడ దిగి చేయాలి, ఇదో 2 దిక్కులు చెప్పారు కావాలి, తూర్పు అన్న ఉత్తరం అన్న, ఎప్పుడు ప్రశ్నిస్తాను నేను ఎప్పుడో నీకు చెప్పు. తూర్పు వైపు కూర్చో, ఉత్తరం వైపు కూర్చో. దక్షిణం వైపు ఎటువంటి పరిస్థితులు చేస్తారు, పడమటి వైపు కొన్ని మంత్రాలు చేయాలి. కానీ ఏ మంత్రమైనా చేయగలిగితే తూర్పు ఉత్తరాలు మళ్ళీ అంటే మనం ముఖం తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు అట్లా కూర్చొని చేయాలి. ఎట్లా కూర్చోవాలి,